రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 23 వరకు బొల్లారం రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు. మళ్లీ 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఈ నెల 20న భూధాన్ పోచంపల్లికి వెళ్లనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతు జెడెంగే, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నిన్న సాయంత్రం భూధాన్ పోచంపల్లిని సందర్శించారు. బాలాజీ ఫంక్షన్ హాల్ ఆవరణలో రాష్ట్రపతి సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. పోచంపల్లి చేనేత, టై అండ్ డై, ఇక్కత్, పట్టు చీరల తయారీ ప్రక్రియలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా ప్రెసిడెంట్ ముర్ము స్థానిక చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పద్మశ్రీ, సంత్ కబీర్ జాతీయ అవార్డు గ్రహీతలు, చేనేత కళాకారులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవార్డు గ్రహీతల్లో 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించామని వివరించారు. వారిలో ఎంపికైన వారిలో 5 నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడతారని వెల్లడించారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం రూరల్ టూరిజం సెంటర్లోని మ్యూజియంను సందర్శిస్తారని, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేస్తారని తెలిపారు.